ఇండస్ట్రీలో సరైన సమయానికి అవకాశాలు రావడం చాలా కష్టం. అలా వచ్చి సక్సెస్ సాధించిన ఓ హీరో మాత్రం ఇప్పుడు తెగ బాధపడుతున్నాడట. దానికి కారణం టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ డిమాండ్ ఉన్న విలన్లలో జగపతి బాబుదే మొదటి స్థానమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2014 బాలకృష్ణ లెజెండ్ లో క్రూరమైన ప్రతినాయకుడిగా జగపతి బాబు ప్రదర్శించిన నటన ఎంత గొప్పగా పండిందో అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. అయితే ఈ బ్రేక్ ని తాను సరిగా సద్వినియోగపరచుకోలేదని జగపతి బాబు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. దాని తర్వాత 90కి పైగా సినిమాల్లో నటించిన 5-6 మాత్రమే సంతృప్తినిచ్చాయని రంగస్థలం, అరవింద సమేత, వీరరాఘవ, శ్రీమంతుడు లాంటి వాటిని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అవకాశాలు తగ్గిపోయి ఎవరైనా వేషాలు ఇస్తే బాగుండని ఎదురు చూస్తున్న టైంలో లెజెండ్ వచ్చిందని దాని తర్వాత లెక్కలేనన్ని ఆఫర్లు ఉక్కిరి బిక్కిరి చేయటంతో సంపాదనలో పడిపోయి అన్నీ ఒప్పేసుకుంటే జేబులు నిండాయి తప్ప జాబు సాటిస్ఫాక్షన్ మాత్రం మిగల్లేదని అన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే గర్వంగా చెప్పుకునే క్యారెక్టర్లు మరిన్ని దక్కేవని అంటున్నారు. జగపతి బాబు అన్న మాటలు నిజమే. ఒక దశలో పదే పదే సూటుబూటు వేసుకున్న విలన్ పాత్రలో మొనాటనీ అనిపించిన సందర్భాలు లేకపోలేదు. కన్నడ, తమిళంలో కూడా అదే తరహా చేశారు. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు కానీ జగపతి బాబుకి ఇంకా బోలెడు కెరీర్ ఉంది. లేట్ ఇన్నింగ్స్లో చాలా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా నటిస్తారనే వార్త ఆల్రెడీ చక్కర్లు తిరుగుతోంది. పుష్ప 2, ది రూల్, సలార్ పార్ట్ 2, శౌర్యంగ పర్వంలతో పాటు కల్కి 2898 ఏడీలో కూడా ఉన్నారని సమాచారం. అసలు జగపతి బాబు ఏ చిత్రాల్లో నటిస్తున్నారనేది స్క్రీన్ మీద చూశాక కౌంట్ చేసుకుంటే తప్ప లెక్క తేలటం లేదు. అంత బిజీ ఆర్టిస్ట్గా ఉన్నారాయే. రామ్ చరణ్ బుచ్చిబాబు RC-16లోనూ ఒక ముఖ్య భూమిక దక్కించుకున్నారని వినికిడి. సరైన హిట్ కోసం బాలీవుడ్ మొహం వాచిపోయింది. ఇప్పుడు వారి ఆకలి తీర్చేలా ఓ మంచి హిట్ పడింది. అది ఆడవారి శక్తి అంటూ బీ టౌన్ తెగ ఆనందపడుతోంది. మనకు టిల్లు స్క్వేర్ సందడితో సరిపోయింది కానీ బాలీవుడ్లో అదే రోజు విడుదలైన క్రూ కూడా మంచి వసూళ్లతో విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాకు ప్రత్యేకత ఉంది. దీంట్లో హీరోలు లేరు. సీనియర్, జూనియర్ కలిపి 3 హీరోయిన్లు ప్రధాన పాత్రలో పెట్టి రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ వచ్చేదాకా అసలు ఇది నిర్మాణంలో ఉన్న సంగతే తెలియదు. 90 దశకం నుంచి టబు, 2000 టైం నుంచి కరీనా కపూర్, ప్రస్తుతం జనరేషన్ నుంచి కృతి సనన్ని తీసుకున్నారు. విశేషం ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా వీళ్లకు గ్లామర్ టచ్ జోడించడం. విమానంలో క్యాబిన్ క్రూగా పనిచేసే 3 మహిళల చుట్టూ నడిచే కథ ఈ మూవీ. కోహినూర్ ఎయిర్లైన్స్ యజమానికి ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు సరిపడా డబ్బు లేక సతమతమవుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఓ స్టాఫ్ అనుకోని పరిస్థితుల్లో చనిపోతాడు. తీరా చూస్తే అతను బంగారం దొంగ రవాణా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడని గ్రహించిన టబు, కరీనా, కృతి ఏకంగా ఇదంతా చేసే దాంతో డీల్ మాట్లాడుకునేందుకు సిద్ధపడతారు. ముందు తేలికే అనుకుంటారు కానీ ముందుకెళ్లే కొద్దీ ప్రమాదాలు, ఇబ్బందులు చుట్టుముడతాయి. ఆ తర్వాత జరిగేదే స్టోరీ. ఆద్యంతం గొప్పగా లేకపోయినా కాలక్షేపానికి లోటు లేకుండా క్రూ సాగుతుంది. అలా కాకుండా ఏదేదో ఊహించుకుంటే మాత్రం అసంతృప్తి మిగిలే అవకాశం లేకపోలేదు. మధ్యలో అక్కర్లేని సన్నివేశాలు, లాగు ఉంది. ఓ మోస్తరు వినోదం తప్ప మరీ ఎక్స్ట్రాడినరీగా ఉండదు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కొంత మేరకు కాపాడుతూ వచ్చింది. వారం తిరగకుండానే 50 కోట్లకు పైగా గ్రాస్ని దాటేసిన క్రూ కొన్ని వారాలుగా డల్లుగా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్కి కొంత కిక్కిచ్చింది. మనకు అంతగా ఎక్కకపోవచ్చు కానీ నార్త్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న వైనం వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.